హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విద్యుత్ విధానం తీసుకురావడం జరిగింది. మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కరెంటు బిల్లులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరిట కూటమి ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని అమలులోకి తేనుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014-2019 మధ్యకాలంలో దేశంలో టాప్లో ఉన్న ఏపీ 2019 తర్వాత ప్రభుత్వ విధానాలలో విద్యుత్ ఉత్పత్తి రంగం సంక్షోభంలోకి వెళ్ళిందని అధికారులు వివరించారు. దీంతో గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగేలా కొత్త పాలసీ రూపొందించాలని సీఎం సూచించారు. పర్యావరణ హితంగా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పనపై అధికారులతో చర్చించారు. సాధ్యమైనంత తక్కువ సమయంలోనే పెట్టుబడులు వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా పాలసీ రూపకల్పనపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తూ విధానాలను స్టడీ చేసి కొత్త పాలసీ రూపకల్పన చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించారు. వ్యక్తులు, సంస్థలు సౌర విద్యుత్ ఉత్పత్తులు, మిగులు విద్యుత్ విక్రయించేలా కొత్త విధానం ఉండాలన్నారు. సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమను రాష్ట్రానికి రప్పించే అంశంపైన చర్చించారు. వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న విధానాలను స్టడీ చేసి కొత్త పాలసీ రూపకల్పన చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. 2029 నాటికి 2047 నాటికి విద్యుత్ అవసరాలు ఉత్పత్తి లెక్కించి పాలసీ కూటమి ప్రభుత్వం సిద్ధం చేయనుంది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన పాలసీలో చర్చించారు. వ్యక్తులు, సంస్థలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి తీసుకోవడం, మిగులు విద్యుత్ అమ్ముకోవడాన్ని సులభతరం చేసేలాగా పాలసీ ప్రభుత్వం తీసుకురానుంది. సోలార్ విద్యుత్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించే అంశంపై చర్చించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు త్వరలోనే కొత్త విధానంలో అయితే తీసుకురాబోతున్నారండి మన యొక్క ప్రభుత్వం వారు. అయితే కరెంటు బిల్లులు కూడా చాలా తక్కువగా వచ్చే విధంగా, అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడే విధంగా ఇవన్నీ మనకు త్వరలోనే చేయబోతున్నారు. త్వరలోనే కొత్త విధానం అయితే విద్యుత్లో తీసుకురాబోతున్నట్లుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ you.